ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ క్రమబద్ధీకరణ హామీని అమలు చేసి పే స్కేల్ అమలు చేయాలని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల సంఘం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెను గత 5 రోజులుగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని మేము స్వాగతిస్తున్నామని, అదేవిధంగా మా జీవితాలను కూడా మార్చాలని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ టెంట్ కింద మేమందరమైన సమగ్ర శిక్ష ఉద్యోగులందరము కూడా ఈరోజు మా గోస 5 రోజుల నుంచి తెలియజేసుకుంటూ ఆ క్రమంలో ఈరోజు మేము ఈ టెంట్ కింద ఇలాగా ఉండడం అనేది మా యొక్క వాయిస్ని వినిపించడానికి, మేము కోరుకునేది చెప్పేది అదే విధంగా మేము ఒకటే మాట మీద ఉన్నాము. మేము సమగ్ర శిక్ష కుటుంబంలో ఉన్న వారమంతా కూడా సమర్థవంతంగా పనులు చేస్తున్నందువల్లనే ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం అమలు తీరు మీరు చూసి శబ్బాష్ అనేటట్టుగానే ఉన్నాయని మీరే చెప్తున్నారు. మా ప్రతిభని, మా పాఠవాలని, మేము చేసే కృషి గొప్పగా ఉంది అని చెప్తున్నారు. ప్రశంసల వెల్లవ వస్తూనే ఉంది. మా పిల్లలు అలాగే ఉన్నారు. మరి ఉద్యోగస్తులమైన మాకు మేము ఇంతగానం తీర్చిదిద్దుతున్నామన్న అభిప్రాయం మీకు ఉన్నందుకు గత 10 ఏళ్ళు అదే ఉండింది. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణి ఉండకూడదనే భావనతోనే ఎన్ని రోజులు లోపడుండి పని చేసినా కూడా వీళ్ళకంతా సమర్థవంతంగానే జరుగుతుంది. అన్ని వీళ్ళకి మంచిగా సౌకర్యాలు ఉన్నట్టుగానే ఉన్నాయి. మేము ఎన్నడూ కూడా మా బాధల్ని తెలియచెప్పుకోకుండానే అటు ప్రభుత్వానికి కానీ ఇలా పిల్లల భవిష్యత్తుకు కానీ ఎలాంటి దోకా లేకుండా ఈ పూట ఈడ కూర్చొని కూడా మేమందరం కూడా సమర్థవంతంగానే ఆలోచిస్తూ పిల్లల విషయం కానీ మేము ఉద్యోగంలో చేస్తున్న విభాగాల్లో కార్యాచరణను కానీ ఇంతవరకు చేసిన పనులన్నీ కూడా సంపూర్ణం చేసుకొని బయటపడ్డాం. మేమంతా కోరుతున్నది ఒకటి, మా ఆవేదన ఒకటి. ఇదేమీ డిమాండు కాదు, ఏమీ కాదు, నిరసన కాదు. మాకు మీరు అన్న మాట ఇప్పుడు వచ్చిన మన రేవంత్ రెడ్డి సార్ గారు చాలా మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అందరికీ మేలు జరుగుతుంది. మరి మేము సమగ్ర శిక్షలో ఉన్న వాళ్ళం గుర్తుకొస్తలేమా? 100 రోజుల తర్వాత మాకు ఇలాంటి దీక్షలో కూర్చున్నప్పుడే మీకు అన్నీ చేస్తాము. ఛాయ్ తాగినంత పని కాదు. ఛాయ్ తాగడం అయిపోయింది, కాఫీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. బ్రేకులు తీసుకున్నా కూడా ఈ సమయంలో మాకు అన్నగారు తలుచుకునింటే అందరితో పాటుగా ఓ మెట్టు మమ్మల్ని కూడా పైకి ఎక్కించేవారు కదా. తెలంగాణ తల్లి ఆకారము మారే, మేము కూడా దాన్ని ఆహ్వానించుకున్నాము. మరి ఈ తెలంగాణ తల్లులు ఈ సమగ్ర శిక్షలో మహిళా విభాగాలు కావచ్చు, అన్ని విభాగాలు కావచ్చు, మరి మా బతుకులు ఎప్పుడు? మేము కోరుకునేది ఒకటే, మేము అడిగేది మా భవిష్యత్తు మాకు అంటూ ఈ ఎంత పెద్ద డిగ్రీలు పెట్టుకొని కూర్చొని ఉన్నాం. ఇక ఆ వయసు అంతా అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేము. ఇక్కడ ఎంత కమిట్మెంట్తో చేశామన్న భావన మీకు ఉన్నట్టయితే ఉంది అని చెప్తున్నారు. ఈ పూట కూడా మీరు చెప్తూ ఉన్నారు. మరి సమగ్ర శిక్ష లేనిదే సమర్థవంతంగా ఇది జరగదనే ఆలోచన మీకు కనుక వస్తే మేము కోరుకునేది ఏమి మీరు అన్నట్టుగా ఎక్కువ అత్యాశలు కావు. ఒక ప్రాణికి, ఒక చదువుకున్న వ్యక్తి కావచ్చు, ఒక కూలీ చేసేవాడికైనా సంతృప్తి ఉన్నే వాళ్ళు ఏదో భత్యం తీసుకుంటున్నారు. కానీ మా బతుకులను మార్చండి. రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా ఆయన అనుకుంటే మాత్రం ఎక్కడ ఉన్నా కూడా మేము అడిగేది రెగ్యులరైజేషన్, మినిమం టైం స్కేల్ అనేది ఏదైతుందో, ఇంకా ఏదైనా ఉన్నా కాన్స్టిట్యూషనే చెప్పింది కదా సార్. రాజ్యాంగంలో ఆ రోజు అంబేద్కర్ సార్ రాసినప్పుడు, ఇప్పుడు పిల్లలకి కాన్స్టిట్యూషన్ డే చేసినప్పుడు కూడా మేము అందరము చక్కగా బోధించుకున్నాం. ఏంటి అంటే ఆ కాలంలో ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడైనా సరే ప్రజలు 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ అమెండ్మెంట్స్ చేయాలనుకుంటే మార్పులు చేర్పులు అందులో నుసుకులు ఉంటాయి. ఆ రాజ్యాంగం పద్ధతి మీద చేయొచ్చు అన్నారు కదా. మాది కాదు కదా, మాది సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ సమాన పనికి సమాన వేతనం అన్నారు కదా. అది లేకపాయి, ఇది లేకపాయి, బయటికి వచ్చి నోరు కొట్టుకుంటున్నారు అన్నవాటివి మేమేమి చేయడం లేదు. మేము ప్రభుత్వాన్ని ఎలాగైతే కోరుకొని నిలబెట్టుకున్నామో మంచి ఆశతో అందరికీ మంచి జరుగుతుంది. మాకెందుకు కాకూడదు? అది ఏదో తీసుకునే నిర్ణయం. మా సమగ్ర శిక్ష ఉద్యోగులని ఒక మెట్టు ఎక్కిస్తే మా సమర్థవంతమైన పనిని ఇప్పుడు చేస్తలేమని కాదు, ఇంకా చూడండి మన రాష్ట్రం. మా డిమాండ్ సార్ రెగ్యులరైజేషన్, అందరికీ అన్ని విభాగాలలో ఏవైతే సాధారణమైన ఉద్యోగి కావాల్సిన భద్రత ఏదేందో అది మాకు ఇవ్వండి. మమ్మల్ని కూడా ఉద్యోగస్తులుగా అటు కాంట్రాక్ట్ అనే పదం తీసేసి మమ్మల్ని కూడా గౌరవప్రదంగా మరింత గౌరవమైన ప్రతిష్టను తీసుకొస్తున్న మమ్మల్ని కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ అనే ఏదైనా మార్పులు చేర్పులు మీరు చేయాల్సి ఉంటే చేసి ఏమన్నా చేయండి. మాకు ఒక గౌరవాన్ని, మేము చదువుకున్న చదువుకి, మేము చేసే పనులకి సార్థకత ఇవ్వండి. థ్యాంక్ యూ.
వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want regularize. We want regularize. We want regularize. Please like, share and subscribe Sneha TV.